హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 8వ తేదీన శనివారం రోజున ఈ సింహరాశి వారి ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ సింహరాశి వారికి అయితే 100% జరగబోయేది ఇదే. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే 24 గంటలు అయితే పరిష్కారం అయితే లభించును. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఏం జరగబోతుంది, వీరి గోచార రీత్యా ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, వీరి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఎప్పుడైనా సరే పట్టుదల భావం అనేది అధికంగా ఉంటుంది. ఏదైనా సరే సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా దాన్ని సాధించే తీరుతారు. అలానే వీరు బంధాలకి, బంధుత్వాలన్నీ కాపాడుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్‌ని కూడా చూపిస్తూ ఉంటారు. బంధాలు, బంధుత్వాల పట్ల చాలా శ్రద్ధ అనేది ఉంటుంది. వీరి యొక్క బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా సరే వెళ్తారు. బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా విలువను కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారు కలత చెందినప్పుడు, అంటే బాధపడినప్పుడు ఇతరులకి ముందు వీళ్ళ బాధ పడరు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టేస్తారన్నమాట. మాటలతో చేతలతో అస్సలు మామూలుగా ఉండదు. వీళ్ళు బాధ పెట్టే తీరు చీటికి మాటికి ఇతరుల మీద కోపగించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశివారు మరో చెడు లక్షణం ఇతరుని కఠినంగా విమర్శించడం. ఎందుకంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు, కానీ కొన్నిసార్లు కఠినంగా ఉంటూ ఉంటారు. ఇకపోతే వీరి చెడు గుణం ఏంటంటే వాళ్ళే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటారు. ఎప్పుడు వాళ్ళకు మాత్రం హ్యాపీగా ఉండాలి అనుకుంటారో, అంటే సొంత ఆనందాన్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. వాళ్ళని వాళ్ళు చూసుకొని ఎదుటివారు నా ముందు ఎంత అన్నట్లుగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకంటే చాలా తక్కువగా, వీళ్ళ మీద కొంచెం హై లెవెల్‌గా ఎవరైనా కనిపిస్తే వాళ్ళని చూసి వీరు ద్వేషం పెంచుకోవడంలో ఇలాంటివన్నీ కూడా వీరిలో ఉంటాయి. వీరిలో ఉన్న మరుచెడు గుణం ఏంటంటే గనక వేరే వేరే వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. కాబట్టి ఈ గర్వం అనేది ఈ సింహరాశి వారు కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఈ సింహరాశి వారికైతే ఈ రోజునైతే అనుకోకుండా వీరు అతిపెద్ద విజయాన్ని అయితే సాధిస్తారు. ఇక వ్యాపారాల్లో లాభాలు అధికంగా ఉంటాయి. వచ్చిన డబ్బును ఇతర వ్యాపారాలపై పెట్టుబడి పెడతారు. వీరికి ఊహించిన తీరులో ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రత్యర్థాల నుంచి ఎదురయ్యే నష్టాలు తగ్గుముఖం పడతాయి. ఇక ప్రేమ జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు. అలాగే దాంపత్య జీవితంలో ఉన్నవారు అందులోని మాధుర్యాన్ని చూస్తారు. మనసు అయితే ఈ రోజున ఈ సింహరాశి వారికైతే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక వీరికైతే మార్చి 8వ తేదీన శనివారం రోజునైతే మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా జరగబోయేది ఇదే.